పాపము నుండి, పాపిష్టి అలవాటుల నుండి, పాపిష్టి స్నేహాల నుండి, పాపిష్టి కోరికల నుండి, స్నేహితుల నుండి నువ్వు వేరు కాకుండా దేవుడు నిన్ను దీవించాలి అని నువ్వు ఆశిస్తున్నట్లయితే అది అసాధ్యం. దేవుడు వెలుగు కలుగుగాక అని పలుకగా వెలుగాయను. మొట్టమొదటిసారి దేవుడు సృష్టించినప్పుడు ఏం సృష్టించాడో తెలుసా? వెలుగును సృష్టించాడు. ఆ తర్వాత ఏం చేశాడు? వెలుగును చీకటిని ఏం చేశాడండి? వేరు చేశాడు. ఈ సృష్టి యావత్తు కూడా చీకటిని వేరు చేయుట అనే ప్రక్రియతోనే ప్రారంభమైంది. గాడ్ సెపరేటెడ్ డార్క్నెస్ ఫ్రమ్ లైట్ అండ్ దెన్ హీ స్టార్టెడ్ హిస్ క్రియేషన్. దేవుడు ఈ సృష్టి అంతటినీ కూడా చీకటి నుండి వెలుతురును వేరు చేసిన తర్వాతే ఆయన మదిలో ఉన్నటువంటి మహా అద్భుతమైన ప్రణాళిక చొప్పున ప్రపంచాన్ని సృష్టించాడు. ఏమర్థమవుతుంది నీకు? నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల, మనందరి పట్ల దేవునికి అద్భుతమైన ప్రణాళిక ఉంది. ఆ అద్భుతమైన ప్రణాళిక మన జీవితంలో నెరవేరాలి అంటే మొదటిగా జరగాల్సింది నీలో ఉన్న చీకటి క్రియలు, చీకటి చేష్టలు, చీకటి పనులు, పాపాలు, స్నేహాలు వేరు కావాలి. అవి వేరు కాకుండా దేవుడు నీలో ఏమీ చేయలేడు, నీతో ఏమీ చేయలేడు. మర్చిపోకండి. పాపిష్టి పనులు చేస్తూ, పాపంలో జీవిస్తూ, ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను దర్శించు, ప్రభువా నాకు ఉద్యోగం దయచేయి, ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా నాకు వివాహం చేయి, ప్రభువా నాకు గర్భఫలం దయచేయి, ప్రభువా నా జీవితాన్ని ఉజ్జీవించు అని నువ్వు ఎంత ప్రార్థన చేసినా సరే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరితేగా నీ పాపమే నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరకుండా చేస్తుంది.